కర్నూలు జిల్లా ముచ్చుగిరిలో దారుణం జరిగింది. సొంత అక్కపై తమ్ముళ్లు విచక్షణరహితంగా దాడి చేశారు. వైసీపీ నాయకులతో వివాహేతర సంబంధం, ప్రైవేటు వీడియోల వ్యవహారంలో సోదరిపై కొడవళ్లతో తమ్ముళ్లు దాడి చేశారు. చనిపోయిందనుకుని వైసీపీ నేత ఇంటి ముందు పడేశారు. అయితే కొన ఊపిరితో ఉన్న మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా ముచ్చుగిరిలో దారుణం జరిగింది. సొంత అక్కపై తమ్ముళ్లు విచక్షణరహితంగా దాడి చేశారు. వైసీపీ నాయకుడితో వివాహేతర సంబంధం, ప్రైవేటు వీడియోల వ్యవహారంలో సోదరిపై కొడవలతో తమ్ముళ్లు దాడి చేశారు. చనిపోయిందనుకుని వైసీపీ నేత ఇంటి ముందు పడేశారు. అయితే కొన ఊపిరితో ఉన్న మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఏందో తెలుసుకుందాం. దాడికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుంకన్న సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, శంకరి పెద్ద కడుపూరు మండలం ముచ్చుగిరికి చెందిన ఓ మహిళకు ఆదోని మండలం పర్వతాపురం గ్రామం చెందిన వ్యక్తితో వివాహం అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు వీరికి. అయితే ఈ కుటుంబ కలహాల వల్ల భర్త దగ్గర ఒక కూతురు, ఈ మహిళ దగ్గర ఇంకో కూతురు ఉంది. వాళ్ళు ఈ మహిళ కూడా పుట్టింటి దగ్గరే ఉంటుంది. కొంతకాలంగా ఆమె ఇక్కడే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలోనే మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ వైసీపీ కార్యకర్తతో నాకు వివాహేతర సంబంధం కొనసాగుతున్నటువంటి తరుణంలో ఈ వైసీపీ కార్యకర్త వాళ్ళ ఫ్రెండ్ మహిళ, ఈ వైసీపీ కార్యకర్త ఇద్దరు రూమ్ లో ఏకాంతంగా ఉన్నటువంటి రాసలీల వీడియోలు కూడా రహస్యంగా చిత్రీకరించి ఆ వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ఈ వీడియోలు అంతా కూడా వైరల్ కావడంతో ఈ మహిళకు సంబంధించినటువంటి వాళ్ళ తమ్ముళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ పరువు తీశారంటూ కూడా ఆమెపై ఏదైతే కోపంతో ఆమెను విచక్షణారహితంగా కొడవలితో దాడి చేశారు. దాడి చేసిన తర్వాత వైసీపీ కార్యకర్త ఆ ఫ్రెండ్ ఇంటి దగ్గర కూడా ఆమెను పడేసిపోయారు. రక్తపు మడులో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆమె ప్రాణాలు కోల్పోయిందని కూడా వాళ్ళు భావించి ఇద్దరు అన్నదమ్ములు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే స్థానికులు చూసి ఆమె కొన ఊపిరితో ఉండడం చూసి గమనించి వెంటనే ఆదోని ఏరియా ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే అక్కడ వైద్యులు కూడా ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి పరిస్థితి సీరియస్ గా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి అయితే చాలా సీరియస్ గా ఉంది. మరోవైపు ఈ మహిళపై దాడి చేసినటువంటి అన్నదమ్ములు ఇద్దరు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మరోవైపు ఈ మహిళకు అయితే ప్రైవేట్ వీడియోలు అన్నిటిని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి, అదేవిధంగా వైసీపీ కార్యకర్త అతని ఫ్రెండ్ ఇద్దరు కూడా పరారులను, వారిపై కూడా ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. వారిపై కూడా సోషల్ మీడియాలో ఈ ప్రైవేట్ వీడియోలు పోస్ట్ చేశారు కాబట్టి వారిపై కూడా కేసులు నమోదు చేస్తారు. మరోవైపు అక్కపై దాడి చేసినటువంటి ఇద్దరు అన్నదమ్ములపై కూడా కేసులు నమోదు చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. శంకర్, రైట్, థ్యాంక్ యూ సుంకన్న.